సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ సెబిషియస్ యాస్పే రైట్. ఇప్పుడు చాలా మందికి వయసుతో సంబంధం లేకుండా లింగ భేదం లేకుండా అందరికీ సాధారణంగా చూసుకుంటే ఒక సాధారణ సమస్యలాగా మారిపోయింది. కొంతమంది ఇది ఏవేవో అనుకుని కూడా భయపడుతున్న పరిస్థితి. మొత్తానికి సెబిషియస్ యాస్పే అంటే మెడికల్ టెర్మినాలజీలో మీరు ఏమంటారు? సో దీన్ని సబేషియస్ యాబ్సెస్ అంటామండి. దీన్ని సబేషియస్ సిస్ట్ అని రెండు ఉంటాయి. మనం డిఫరెన్స్ ఏదో చూద్దాము. మెయిన్గా దీనికి ఏంటంటే సబేషియస్ యాబ్సెస్ వచ్చిన తర్వాత చాలామంది సర్జరీకి వెళ్తారు అన్నమాట. అంటే మనం ఇంగ్లీష్ మెడిసిన్ కానీ వెస్ట్రన్ మెడిసిన్ కానీ లేకపోతే కన్వెన్షనల్ ట్రీట్మెంట్ కానీ ఒక సర్జన్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు కట్ చేయించుకొని దాన్ని బయటికి తీస్తూ ఉంటారనమాట. సో వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఈవెన్ సర్జన్లు కూడా దీనికి సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదు అనుకుంటారనమాట. సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ రాకుండా ఉంటుందా అంటే మళ్ళీ వస్తుంది. ఎందుకంటే బాడీలోనే టెండెన్సీ ఉంటుంది వాళ్ళకి, అంటే యాబ్సెస్ ఫార్మేషన్ టెండెన్సీ ఉంటుంది అనమాట. సో దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే హోమియోపతి. ఈ సబేషియస్ యాబ్సెస్ కేసులు సమ్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ నేను ట్రీట్ చేశాను. ఒక్క పేషెంట్ కూడా సర్జరీకి వెళ్ళలేదు. సర్జరీకి పోకుండా ఆల్మోస్ట్ 99.99 అంటే మనం 100 అని చెప్పకూడదు కాబట్టి 99.99% తగ్గిపోతుంది. ఓకే. సో నేను ట్రీట్ చేసిన థౌజండ్స్ ఆఫ్ కేసెస్లో ఒక్కరు కూడా సర్జరీకి వెళ్ళలేదు. సర్జరీ చేయించుకోవడమే కాదు, సో దీన్ని సర్జరీ కాకుండా మెడికల్గా క్యూర్ చేసుకోవడమే కాదు, మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. బేసిక్గా సబేషియస్ యాబ్సెస్ అంటే ఏం లేదు, మనకు స్కిన్ పైన డిఫరెంట్ అపెండేజెస్ ఉంటాయన్నమాట. మనకు స్కిన్ పైన నుంచి చెమట వస్తుంది, దాన్ని ఏమంటామంటే చెమట గ్రంథులు అంటాం అనమాట. అదే కాకుండా స్కిన్ పైన మనకు ఆయిల్ వస్తుంది, దాన్ని ఏమంటామంటే సీబమ్ అంటాం అనమాట. ఆ ఆయిల్ని ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్ సబేషియస్ గ్లాండ్స్. ఈ గ్లాండ్స్ ఎప్పుడైతే సీబమ్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయో అదేమవుతుందంటే ఒక్కొక్కసారి ఆ గ్లాండ్స్ బయటకు వచ్చే పైప్ అనేది మూసుకొని పోతుంది. కింద ఒక గ్లాండ్ ఉంటుంది, ఒక పైప్ ఉంటుంది. ఈ పైప్ అనేది మనకు స్కిన్ పైన ఓపెన్ అవుతుంది. ఈ గ్లాండ్ ప్రొడ్యూస్ చేసిన సీబమ్ అంటే ఆయిల్ అంతా పైకి వచ్చి స్కిన్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే అది బ్యాక్టీరియల్ కానీ సో ప్రోటోజోవన్స్ కానీ ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా పనిచేస్తుంది. స్కిన్ మాయిస్ట్గా డ్యామేజ్ కాకుండా పనిచేస్తుంది. స్కిన్లోకి ఏవంటే అవి రాకుండా ఈ సబేషియస్ మనం సీబమ్ అనేది ప్రొటెక్షన్ చేస్తుంది. ఈ చిన్న పైపులు ఏవైతే ఉంటాయో పైపులు మూసుకొని పోతాయి అన్నమాట. కింద సీబమ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, పైన మూసుకొని పోయింది అంటే అక్యుములేట్ అయిపోతుంది, ఒక బెలూన్ లాగా అయిపోతుంది అనమాట. సో దాన్నే ఇనీషియల్ స్టేజ్లో మనము సిస్ట్ అంటాము. అంటే ఇన్ఫెక్షన్ కాలేదు, గట్టిగా ఉంటుంది. ఎప్పుడైతే అక్కడ బ్యాక్టీరియా చేరి లేదంటే ఏదైనా ప్రోటోజోవన్ చేరి అక్కడ రెడ్నెస్ కానీ స్వెల్లింగ్ కానీ పెయిన్ కానీ సివియర్ పెయిన్ వచ్చి మొత్తం లోపల పస్ అంతా ఫామ్ అయిపోతే దాన్ని ఏమంటామంటే యాబ్సెస్ అంటామన్నమాట. ఇన్ఫెక్షన్ కాకముందు సిస్ట్, ఇన్ఫెక్షన్ అయిన తర్వాత యాబ్సెస్ అంటాం అన్నమాట. దీనికి హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సర్జరీ వరకు పోకుండా మళ్ళీ రాకుండా ఆల్మోస్ట్ ఆల్ అన్ని కేసెస్లో మనం చేయొచ్చు అనమాట. ఓకే.